ఒకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ఈ యొక్క సాయంకాల సమయమందు మనమందరము కూడా కూడి దేవుని నామాన్ని మహిమపరిచే గొప్ప అవకాశము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, గత కాలము నుంచి మనము ఒక క్రమ పద్ధతిలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు, బోధించిన ఉపమానాలు ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ముందుకు వచ్చాం. మరి ఈరోజు నుంచి మీకా గ్రంథాన్ని మనము అధ్యయనం చేయడము అనేది ప్రారంభించి ఉన్నాం. అయితే ఉదయము దానిని అధ్యయనం చేసి ఉన్నాం. అయితే సాయంకాల సమయమందు కూడా దానినే కొనసాగింపుతో వెళ్ళాలని ఆలోచన కూడా కలిగి ఉన్నాం. కాబట్టి మీకా గురించి మనము నేర్చుకోవడానికి మనం ముందుకు వెళదాం. మీకా అంటే ఎవరంటే ఇతను ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు అంటే దేవుని విషయాలను తెలుసుకుని ప్రజలకు ఆ యొక్క దేశాలకు ప్రకటించే వ్యక్తిని ఏమంటారంటే ప్రవక్తగా తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రియ సహోదరులారా, మీకు ఇక్కడ ఒక మ్యాప్ పాయింట్ ఇవ్వబడింది. ఈ మ్యాప్ పాయింట్లో బైబిల్ గురించి అవగాహన ఉన్నవారికి ఇశ్రాయేల్ రాజ్యము రెండుగా చీలిపోయింది. ఒకవైపు అంటే ఉత్తరాన ఉన్నవాళ్ళు ఇశ్రాయేల్ రాజ్యమని, దక్షిణాన ఉన్నవారు యోధా రాజ్యమని, ఇశ్రాయేల్ రాజ్యములో 10 గోత్రములు ఉన్నాయని, దక్షిణాన ఉన్న యోధా రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయని మన అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఈ మీకా అనే ప్రవక్త ఎక్కడ ప్రాంతము వాడు అంటే మెరిషెత్ అనే ప్రాంతానికి చెందినవాడు. ఇక్కడ మీకు కనపడుతుందా? ఈ ప్రాంతమున అంటే ఈ సముద్ర ప్రాంతాన్ని పక్కన ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తి. ఈ ప్రాంతంలో ఉన్న ఈ మీకా దేవుని వాక్యమును బోధించడంలో ముందుకు వస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సందేశమును తీసుకురావడంలో ముందుకు వస్తూ ఉన్నాడు. అయితే అసలు ఇతను ఎలాంటి వాడు, ఇతను ఎలాంటి స్వభావం కలిగిన వాడు అంటే అతను నీతి న్యాయాల పట్ల ఆసక్తి కలిగిన ప్రవక్త. అంటే ప్రవక్తలందరూ మంచివారే ఉంటారా అంటే ప్రవక్తలలో కూడా వాక్యానికి విరుద్ధమైన ప్రవక్తలు ఉంటారు. సేవకులలో కూడా వాక్యానికి విరుద్ధమైన సేవకులు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మనము చూస్తున్న ఈ ప్రవక్త మెరిషెతు గ్రామస్తుడు, నీతి న్యాయముల పట్ల ఆసక్తి కలిగిన వాడు, పేదల పక్షమున నిలిచిన ప్రవక్తగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రవక్త పేరుకు అర్థం ఏమిటి అంటే యెహోవా వంటి వాడు ఎవడు. ఒక్కోసారి మనము కూడా భూమి మీద యేసనో యేసేపనో యాకోబనో గొప్ప పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. కానీ గొప్ప పేర్లకు తగ్గట్టు జీవించలేం, అంతేనా? కానీ మీకా అనే ప్రవక్త తను గొప్ప పేరు పెట్టుకున్నాడు, ఆ పేరుకు తగ్గట్టుగా గొప్పగా పనిచేస్తున్నాడు. అయితే ఈ గొప్ప ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా తన పనిని జరిగించడానికి మంచి స్వభావము కలిగిన వారిని, వినయ విధేయతలు కలిగిన వారిని ఎన్నుకునే దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మీకాని ఎన్నుకోవడము అనే విషయాలను మనము ఉదయకాలం అయితే ధ్యానించాం. అయితే ఈ మీకా అనే ప్రవక్త మీరు ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే ఈ 2 రాజ్యాలకు అంటే ఇక్కడ ఉన్న యోధా రాజ్యమునకు, ఇటు ఉన్న ఇశ్రాయేలు రాజ్యానికి, 2 రాజ్యాలకి కూడా వాక్యమును ప్రకటించడానికి సిద్ధపడిన వ్యక్తి. కొంతమంది ప్రవక్తలను మనం చూస్తున్నట్లయితే కొన్ని ప్రాంతాలకే వాక్యాన్ని ప్రకటిస్తారు. కానీ దేవుడు ఇక్కడ ఎన్నుకున్న విధానం చూస్తున్నప్పుడు 2 ప్రాంతాల వారికి వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీకా మీద చాలా పెద్ద భారం ఉన్నది.
ఎలాంటి భారం అంటే అందరికీ వాక్యాన్ని బోధించాలి. వాక్యము బోధించడము అంటే వారి జీవితాలలో కలిగి ఉన్న లోపాలను, వాళ్ళ జీవితాలలో కలిగి ఉన్న సమస్యలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే, మీకా అంటే ఎవరు? అతడు ఒక ప్రవక్త, దేవుని వాక్యమును బోధించే ఒక వ్యక్తిగా మనం చూసాం. అయితే అతడు ఏ కాలంలో పని చేశాడు అంటే, చూడండి, మీకా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినములలో, అంటే ఈ యొక్క మీకా ఏ రాజుల కాలంలో పనిచేశాడంటే ఈ 3 రాజుల కాలంలో పనిచేశాడు. ఇతడు యోధా ప్రవక్తగా పిలువబడ్డాడు. ఇతనితో పాటు కలిసి పనిచేసిన ప్రవక్త ఎవరంటే యెషయా. అంటే యెషయా, మీకా వీరి ఇరువురు కూడా ఏం చేశారంట? కలిసి పనిచేసిన వ్యక్తులుగా, ఒక టర్ములో పనిచేసిన వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉంది. అయితే ఈ మీకాని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈయన పల్లెటూరులో ఇంచి వెళ్ళి సిటీ వాళ్ళకి వాక్యం చెప్తూ ఉన్నాడు. ఒక రకంగా ఈయన ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి గ్రామములో నుంచి వెళ్ళి సిటీలో ఉన్న వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్న పరిస్థితులు. అయితే ఈ సిటీలో ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది. ప్రజల పరిస్థితి అన్యాయంగా ఉంది, అబద్ధికులుగా ఉంది, లంచము తీసుకునే వారిగాను, లోబితనము కలిగిన వారిగాను, మోసము కలిగిన వారిగాను, గర్వము కలిగిన వారిగాను, దౌర్జన్యము కలిగిన వారి లక్షణాలు వాళ్ళల్లో ఉన్నాయి. అంటే వీళ్ళలో ఏ కోణము చూసినా కూడా మంచితనం ఏమీ కనబడట్లా. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక్కోసారి లోకంలో యథా రాజా తదా ప్రజ అంటూ ఉంటారు. ఒక్కోసారి ఇంకొంచెం మోటు సామెతలు మాట్లాడుతున్నప్పుడు ఆవు చేను మేస్తే దూడ గడ్డి మేసిద్దా? అదిగోండి, ఒక్కోసారి నాకన్నా మీరే బాగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ రాజులు సరైన వాళ్ళు కాదు, కాబట్టి ప్రజల పరిస్థితి కూడా సరైన విధంగా లేదు. అయితే ఇప్పుడు కొద్దిగా నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు వెళదాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మీకా అనే ఒక ప్రవక్త వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ప్రజలు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారు. జీవించే వారి దగ్గరికి ఒక ఉపదేశాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉపదేశం ఏమిటో దానిని ఈరోజు మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ అధ్యాయంలో మనకి కనపడుతున్న వారు ఎంతమంది అంటే 2 వ్యక్తులు. ఒకళ్ళు దేవుడు, మరొకటి మీకా. వీళ్ళు ఇరువురు మాట్లాడుకుని ఈ సందేశాన్ని ఆ దేశాలకు పంపించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మీకా అనే ఈ అధ్యాయంలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకి యోధా పాపాల నిమిత్తము ఇతను ప్రకటిస్తున్నారు. అసలు వీళ్ళు చేసిన పాపం ఏమిటి? ఒక్కోసారి అంటాం మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసాం అని అంటారు కదా. అలాగే ఈ దేశాల వారు చేసిన పాపాలేమిటి, ఈ దేశాల వారు చేసిన తప్పులేమిటి అంటే వీళ్ళు ప్రప్రథమంగా చేసిన తప్పు విగ్రహారాధన. ఏంటంటండి? అందరూ చెప్పాలి. ఏంటండి? విగ్రహారాధన. తరువాత వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవునికి బదులుగా ఎవరిని నమ్ముకున్నారంటే విగ్రహాలను నమ్ముకున్నారు. దేవుడు న్యాయంగా బ్రతకమన్నాడు కదా, మరి దేవుని నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళు అన్యాయంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు దేవుని ఆజ్ఞలకు అవిధేయతను చూపుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, వీళ్ళు చేస్తున్న ప్రప్రదమైన పొరపాట్లు అయితే ఇవి. అయితే కొంచెం ముందుకు వెళ్ళి మనం ఇంకా పరిశీలన చేద్దాం. 2వ వచనం, సకల జనులారా ఆలకించుడి. మీకా ఈ అధ్యాయంలో పదే పదే వాడిన ఒక విషయం ఏమిటి అంటే ఆలకించుడి అంటే లిజన్. అంటే చాలామంది కూడా నాశనం అయిపోవడానికి గల కారణము, పాడైపోవడానికి గల కారణం ఏమిటి అంటే శ్రేష్టమైన విషయాలను వినకపోవడం. మేము కూడా మా అబ్బాయికి కొన్నిసార్లు టీకా వేయించడం మర్చిపోతే అక్కడ ఆమె చాలా సీరియస్ అయింది. ఏంటండి మర్చిపోయారండి అంటే టీకా వేయకపోతే బలహీనతలు వస్తాయి, అంతేనా? అలాగే శ్రేష్టమైన వాక్యమును మనము వినకపోతే,
శ్రేష్టమైన వాక్యములో మనము విమిడి ఉండకపోతే, శ్రేష్టమైన వాక్యములో మనం స్థిరముగా ఉండకపోతే మన ఆత్మీయ జీవితము కూడా ఏమవుతుందంటే బలహీనపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ బలహీనంగా ఉన్న వీరిని, విగ్రహాలను నమ్ముకున్న వీళ్ళని, అన్యాయంగా ప్రవర్తిస్తున్న వీరిని ఎవరు ఏం చేస్తారు? మనుషులైతే ఏమి చేయలేరు. ఒక్కోసారి మన సమాజంలో కూడా అన్యాయస్తులు ఉంటారు, మనం వాళ్ళని ఏమీ చేయలేం. కానీ దేవుడైతే అన్యాయస్తులను చూస్తూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఒక్కోసారి అంటారు, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేస్తావో చేసుకో అంటూ ఉంటారు కదా. అయితే వీరు కలిగి ఉన్న స్వభావాన్ని బట్టి దేవుడే వీళ్ళకి ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. దేవుడే ఏం తీరుస్తాడంట? తీర్పు తీరుస్తాడు. అయితే దేవుడు ఆకాశములు అన్నిటికీ ఆయన న్యాయాధిపతి కదా. ఆయన భూమి ఆకాశములకు న్యాయాధిపతి కాబట్టి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నప్పుడు జరిగే ఒక సందర్భాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. 4వ వచనం, ఆయన నడవగా, అంటే దేవుడు భూమి ఆకాశములకు న్యాయాధిపతి కదా. ఆ న్యాయాధిపతి కళ్ళల్లో ఇప్పుడు ఎవరు పడ్డారంటే దొంగలు పడ్డారు. ఆ న్యాయాధిపతి దృష్టిలో ఎవరు పడ్డారంటే చెడ్డవారు పడ్డారు. అయితే ఆయన నడవగా పర్వతములు కరిగిపోతాయి. ఏమైపోతాయి అంటండి? కరిగిపోతాయి. లోయలు విడిపోతాయి. అయితే నిజముగా దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు, ఎంత శక్తివంతుడు అనే విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాక్యానికి విధేయత లేనివారు, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు, సమాజంలో దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని ఎవరేమీ చేయలేరు, మాకు ధనబలం ఉంది, మాకు అండబలం ఉంది, మాకు ఆర్థిక బలము, ఇలా రకరకాల బలాలను చూసి వాళ్ళు వాళ్ళ పాపములో మరింత ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, భూమి ఆకాశములకు అధిపతి అయిన నేను ఒకడు ఉన్నా. ఒకవేళ నేను నడిస్తే ఆయన ఏం చెప్తాడంటే, అగ్నికి మైనము ఆరిపోయినట్లుగా, బండలు విడిపోయినట్లుగా, పర్వతములు కరిగిపోయిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, వీరు ఇక్కడ దేవుడిలో ఉన్న శక్తిని వీళ్ళు గ్రహించలేదు. వీళ్ళు ఇక్కడ దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని, దేవుడిలో ఉన్న శక్తిని వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళకి అది అర్థం కాల. అది అర్థం కాలేదు కాబట్టే వీళ్ళు దేని మీద మనసు చూపారంట? విగ్రహాల మీద మనసు చూపారు. ఎప్పుడైతే విగ్రహాల జోలికి వెళ్ళారో వాళ్ళ జీవితాలు పాడైపోయినప్పుడు దేవుడు ఇప్పుడు మీకాని పంపించాడు. మీకాని పంపించి 2వ వచనం, సమస్త జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. అంటే ఇలాంటి అనీతిమంతులు ఉన్నప్పుడు, ఇటువంటి చెడ్డవారు ఉన్నప్పుడు, ఇటువంటి దుర్మార్గులు ఉన్నప్పుడు మనం మౌనంగా ఉంటామేమో, కానీ ఇటువంటి వారిని చూసి ఎవరు మౌనంగా ఉండరంట? దేవుడు మౌనంగా ఉండడు. ఒక్కోసారి అంటూ ఉంటాం, ఇలా ఏమొచ్చి పోతారో అనే కొన్ని మాటలతో మనం ఉపదేశిస్తూ ఉంటాం కదా. కానీ చెడ్డవారి పక్షాన దేవుడు మౌనంగా ఉండడు. ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన మాట్లాడడం ప్రారంభించి ఎవరిని ఎన్నుకున్నాడంటే మేకా అనే ప్రవక్తను ఎన్నుకున్నాడు. మేకా అనే ప్రవక్తను ఎన్నుకుని, ప్రజలారా వినుడి, మీ నిర్లక్ష్యాన్ని, మీలో ఉన్న అశ్రద్ధను, మీలో ఉన్న దుర్మార్గాన్ని దయచేసి పక్కన పెట్టండి. ఎందుకంటే దేవుడు అన్నిటినీ కూడా చూస్తున్నాడు, దేవుడు అన్నిటినీ కూడా వింటున్నాడు. దేవుడు భూమి ఆకాశములకు ఏమై ఉన్నాడంట? న్యాయాధిపతి అయి ఉన్నాడు. అది నువ్వు గ్రహించు. అది నువ్వు గ్రహించడం లేదు కాబట్టి నువ్వు దుర్మార్గుడు అయిపోయావు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒక ఉదాహరణ ఏం తెలియజేస్తుంది అంటే, మీ జీవితంలో యవనస్తులకి బాగా తెలుసు, ఉదయమే లెగాలని అలారం పెట్టుకుంటూ ఉంటారు. అలారం పెట్టుకుంటున్నప్పుడు కొంతమంది అలారం మోగగానే వెంటనే లెగుస్తారు, అంతేనా? కొంతమంది ఏమనుకుంటారంటే మరలా ఆపి కాసేపు పడుకుంటూ ఉంటారు. కొంతమంది పూర్తిగా అది మోగితే మోగింది, నేను పడుకునే ఉంటాను అనుకుంటూ ఉంటారు. అంటే అలారము పెట్టింది ఎందుకు అంటే మనిషిని లేపడానికి, అంతేనా? దేవుడు కూడా ఈ పల్లెటూరులో నుంచి ఆ సిటీలోకి ప్రవక్తను ఎందుకు పంపించాడంటే,
ఈ ప్రవక్త మాటలు వాళ్ళు వినాలని. ఈ ప్రవక్త ఇప్పుడు ఎలాగ మోగుతూ ఉంటాడంటే, సమయమునకు అలారం సెట్ చేస్తే ఎలా మోగుతూ ఉంటుందో ఈ ప్రవక్త అలా మోగుతూ ఉంటాడు. ఆ మోతకి వీళ్ళు స్పందిస్తున్నారా, స్పందించట్లేదా? అలారం మోగినప్పుడు కొంతమంది బద్ధకస్తులు ఎలా పక్కకు తోసేశారో, ఎలాగ నిర్లక్ష్యము పెట్టారో, ఎలా అశ్రద్ధ చూపారో అలా చూపిస్తున్నారా, లేదా వెంటనే లెగిసే వారిగా ఉన్నారా అనేది మనము పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలు నాశనం అయిపోతే ఆయన చూస్తూ ఊరుకోడు. యోధా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రజలుగా పిలువబడుతున్నవారు. వాళ్ళు పాడైపోతుంటే వాళ్ళు పాడైపోకుండా వాళ్ళు బాగుపడాలని ఎవరిని పంపించాడంటే ఈ మీకాని పంపించాడు. ఈ మీకాని పంపించడంలో గల కారణం ఏమిటి అంటే, దేవుడు తన భక్తులను ఎప్పుడూ కూడా ప్రేమతో హెచ్చరిస్తాడంట. ఎలాగంటండి? ప్రేమతో. కాబట్టి ఆ హెచ్చరికను వీళ్ళు మరి ఆలోచన చేస్తున్నారా లేదా అనేది మనం చూడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే, దేవుడు చెడ్డవారి పట్ల ఎప్పుడు మౌనంగా ఉండడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉండడంటే, ఆయన పవిత్రుడు కాబట్టి తన బిడ్డలు కూడా ఎలా ఉండాలనుకుంటాడు? పవిత్రుడుగా ఉండాలనుకుంటాడు. దేవుడు మౌనంగా ఉండకుండా ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రేమతో వారిని ఏం చేస్తాడంటే హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు దేవుని మాట వినేవాడిగా ఉన్నావా? దేవుడు పంపించిన అలారము సౌండ్ని గ్రహించేవాడిగా ఉంటున్నావా, లేదా నిర్లక్ష్య పెట్టేవాడిగా ఉంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే 5వ వచనానికి వెళదాం. అసలు ఎవరి గురించి ఇదంతా చెప్తున్నాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు, ఇశ్రాయేలు సంతతి వారు పాపములు బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? దేవుడు ఆ మనుషులు పాపము చేస్తున్నారు కదా, మనిషి చేసే పాపాన్నే కాదు, వాళ్ళు కలిగి ఉన్న మూలాన్ని కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా కూడా అననీయ సప్పీరాలు ఉంటారు కదా, అననీయ సప్పీరాలు మనసును మార్చింది ఏంటంటే ఆ ధనం. అది దేవుడికి తెలియదా? ఇశ్రాయేలు ప్రజలను విగ్రహాల వైపు తిప్పింది ఎవరో తెలుసా? మొట్టమొదటిగా యెరోబాము అనే ఒక రాజు. మొట్టమొదటిగా రాజ్యము చీలినప్పుడు యెరోబాము అనే రాజు పెనియేలు అనే ఒక ప్రార్థనా మందిరాన్ని కడతాడు. అసలు మొట్టమొదటిగా వీళ్ళు ఎందుకు విగ్రహాలంటే వీళ్ళకి అంత పిచ్చి అంటే, వీళ్ళు పుట్టుగోత్రాలు ఎక్కడున్నాయంటే ఐగుప్తు దేశంలో ఉన్నాయి. ఐగుప్తీలు బహు విగ్రహారాధికులు కాబట్టి వాళ్ళు అరణ్యంలోకి వచ్చిన విగ్రహాలను పూజించారు. వాళ్ళు దేశాలు మారిన విగ్రహాలను పూజించారు, కానీ ఆ విగ్రహాలను వాళ్ళు ఏం చేయలేదంట, విడిచిపెట్టాల. ఇది ఒక రకంగా జెనెటిక్ ఇష్యూలా కనపడట్లేదా మీకు? జెనెటిక్ ఇష్యూ అంటే తల్లిదండ్రులకు ఉన్న రోగాలు ఎవరికి వస్తూ ఉంటాయి, అలాగే వాళ్ళలో ఉన్న దుష్ట లక్షణాలు పరిపక్వమై కొనసాగుతూనే ఉంది. ఆ కొనసాగింపును ఆపడానికి దేవుడు ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, ఎంతోమంది న్యాయాధిపతులను పంపించాడు. తన కుమారుని సైతం కూడా ఆయన ఏం చేశాడంట, పంపించినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఇశ్రాయేలు పాపానికి కేంద్రం ఏమిటి అంటే విగ్రహారాధన. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా దేవునికి దూరంగా ఉంటున్నామేమో. దేనిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు, ఈ యోధా ప్రజలు దేవునికి దూరంగా ఉన్నారంటే విగ్రహాలను నమ్ముకున్నారు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని అమ్ముకున్నారు, వాళ్ళు అపవిత్రతను పట్టుకున్నారు, వారి పరిశుద్ధతను విడిచిపెట్టారు. కాబట్టి వీళ్ళు దేవునికి దూరంగా ఉంటున్నారు. అంటే దేవునిని పెట్టవలసిన స్థానంలో వాళ్ళు ఎవరిని పెట్టారంట, విగ్రహాలను పెట్టాడు. అయితే ఈరోజు నేటి యువత, నేటి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, నేటి క్రైస్తవులు కూడా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వడం లేదే, దేవుడికి ఇవ్వవలసిన భాగాలు నువ్వు ఇవ్వడం లేదు, దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వడం లేదు అంటే నీవు కూడా ఒక విగ్రహారాధన చేసేవాడివే. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేటి విగ్రహారాధన ఎలాగున్నది అంటే, ఈరోజు ఫోన్లు సోషల్ మీడియాలను పట్టుకొని మనము దేవుని కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం. నిజమా కాదా? మనం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, డబ్బు వెనక పరిగెడుతూ దేవుని కార్యక్రమాల్లో వెనకబడుతున్నాం. నిజమా కాదా? అలాగే కొన్ని రిలేషన్షిప్పుల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, చావులకి వెళ్ళాలని వాళ్ళ పేర్లు చెప్పి దేవుని కార్యక్రమాల్లో మనం ఏమైపోతున్నామంట,
వెనకబడిపోతూ ఉన్నాం. తర్వాత మనం పేరు ప్రఖ్యాతుల కోసం ముందుకు వెళుతూ దేవునిని ఆరాధించడంలో మనం ఏమైపోతున్నామంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం. మనము ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తూ దేవుని కార్యక్రమాల్లో వెనక్కబడిపోతాం. యోధా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వెనక్కిపోవడానికి గల కారణం ఏంటంటే విగ్రహాలు. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు దేవునికి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావంటే వీటిలో ఏదో ఒకటి నిన్ను ఏం చేస్తుందంట, వెనకకి లాగుతుంది. అంటే ఈ వెనకకి లాగుతున్నది దానిని నువ్వు ఎలా చూడాలంటే అది ఒక విగ్రహారాధనగా చూడాలి. ఎప్పుడైతే యోధా ప్రజల జీవితంలోకి విగ్రహారాధన వచ్చిందో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి, వాళ్ళ జీవితాలు అపవిత్రం అయిపోయాయి, వారి యొక్క జీవితాలు అన్యాయస్తులుగా అయిపోయారు. ఈరోజు మనం కూడా చాలామంది అడుగుతుంటారు, ఏంటండి రోజు ప్రార్థన పెడితే రావాలా అంటే, అవును రావాలి. ఎందుకు రావాలి అంటే మన జీవితాలను దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే పవిత్రంగా కోరుకుంటున్నాడు. మనలో ఉన్న లోపాలను ఎలా సరిదిద్దుకోమంటున్నాడంటే ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాడు. అందుకోసమే మనకి ఇక్కడ ఒక అలారాన్ని పెట్టాడు. అక్కడ అలారం ఎవరు? మేక. ఇక్కడున్న అలారం ఎవరు? ఆహూజా స్పీకర్ కాదు, నేను. ఎవరండి? నేను. అంటే నేనని కాదు, ప్రతి స్థానిక సంఘంలో అక్కడ ఉన్న సేవకుడు మీలో ఉన్న బద్ధకాన్ని, మీలో ఉన్న మత్తును, మీలో ఉన్న నిర్లక్ష్యాన్ని, మీలో ఉన్న అశ్రద్ధను పారద్రోలడానికి, తీసివేసుకోవడానికి, మీలో ఉన్న దుష్ట లక్షణాల నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఇతను ఎప్పుడూ కూడా మోగుతూనే ఉంటాడు. అయితే ఆ మాటను నువ్వు శ్రద్ధగా వింటున్నావా? నువ్వు శ్రద్ధగా వినకపోతే నీవు కూడా ఎక్కడ పడిపోయే అవకాశం ఉందంటే పాపములో పడిపోయే అవకాశం ఉంటుంది. విగ్రహారాధన అనే ఆ ఊబిలో పడిపోయే అవకాశం అయితే ఉంటుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు యోధా ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉన్నదంటే ఒక ఊబిలోకి వెళ్ళిపోయారు. లాగడానికి ఎవరో ఒకరు కావాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అది ఊబి అనుకోవట్లా, అది గొప్ప స్థితి అనుకుంటున్నారు, అది గొప్ప భాగ్యం అనుకుంటున్నారు. వీళ్ళేమో భాగ్యం అంటున్నారు, దేవుడేమో అది ఊబ అంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని కార్యక్రమాలకి, దేవుని పిలుపు మీరు వింటున్నారా? దేవుని కార్యక్రమాలకి మీరు లోబడుతున్నారా? ఆయన ప్రేమతో హెచ్చరించే ఆ హెచ్చరికను మీరు గైకొంటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే 9వ వచనానికి వద్దాం. దానికి తగిలిన గాయములు మరణకరములు. అంటే వీళ్ళు దేనిని టచ్ చేయకూడదో, దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి వెళ్ళారు. ఒక్కోసారి బైబిల్లో కూడా ఒక విషయం ఉంటుంది, మరణకరమైన పాపములు కలవు, మరణకరమైన కాని పాపములు కూడా కలవు. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యోధా ప్రజలు మరణకరమైన పాపముల జోలికి వెళ్ళారు. మరణకరమైన పాపములు జోలికి వెళ్ళడం వల్ల వీళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ఆ దేవునికి దూరం అయిపోవడం వల్ల వీళ్ళు చెడ్డవారిగా మారిపోయారు. కాబట్టి మీరు ఎందుకు దేవునికి దగ్గరగా ఉండాలంటే, దేవుడికి దగ్గరగా ఉంటే దేవుని వాక్యము మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తుంది అని మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇదంతా విన్న ఈ యొక్క మేక వారు చేసిన పాపాలను బట్టి, దేవుడు విధిస్తున్న శిక్షను బట్టి ఇప్పుడు మేక ఏమవుతున్నాడంటే, ఒక్కోసారి పెళ్ళైన వాళ్ళకి ఈ పరిస్థితులు బాగా తెలుసు. పెళ్ళవగానే కొంతకాలం తర్వాత అత్తాకోడల మధ్య పడని పరిస్థితులు ఉంటాయి. అంటే ఎక్కువగా పడని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ మధ్యలో ఎవరు నలిగిపోతూ ఉంటారు? ఏంటో కొత్త ప్రశ్న అడిగినట్టున్నా మిమ్మల్ని, కాదా? మధ్యలో ఎవరు నలిగిపోతూ ఉంటారు? తిని భర్తే నలిగిపోతాడు, తన కొడుకే నలిగిపోతాడు. కానీ వీళ్ళిద్దరూ ఎవరి గురించి ఆలోచించరు? నలిగిపోయేవాడి గురించి ఆలోచించరు. అంతేనా? నా మాట మీకు అర్థమవుతుంది. తల్లు అన్నీ ఊగుతున్నాయి. ఓకే, నిజమే. అయితే కానీ వీళ్ళ బాధ వల్ల నలిగిపోయేవాడి నలిగిడిన విధానాన్ని గుర్తుపెట్టుకోకుండా వీళ్ళు ఇరువురు నువ్వంటే నేనా, నేనంటే నువ్వా అనే ఆ ఆధిపత్య పోరును చూస్తూ ఉంటారు. అంతేనా? అలాగే ఇక్కడ పరిస్థితి కూడా, మేకా పరిస్థితి కూడా ఏమైపోయిందంటే ఆ తల్లి భార్య మధ్య నలిగిపోతున్నట్లుగా ఇక్కడ మేకా నలిగిపోతున్నాడు. నలిగిపోతూ ఇతను ఏమంటున్నాడంటే 10వ వచనం చెప్తూ ఉన్నాడు, గాతు పట్టణములో దీనిని తెలియచెప్పవద్దు, అచ్చట ఎంత మాత్రమును ఏడవద్దు. వాస్తవానికి ఇక్కడ మేక ఇంకా బాధపడడం ప్రారంభించాడు.
ఆయన చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే, అయ్యో ఈ ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారు, ఈ ప్రజలందరూ కూడా నాశనానికి గల కారణము విగ్రహారాధన, ఈ ప్రజలందరికీ నాశనానికి గల కారణము అశ్రద్ధ, నిర్లక్ష్యము, పాపము, ద్వేషము, దౌర్జన్యం. కాబట్టి వారు దానిని బట్టి నాశనం అయిపోతున్నాడే అని మీకా చాలా బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి మీకానే కాదు, స్థానిక సంఘంలో విశ్వాసులు బలహీనపడడం ద్వారా, స్థానిక సంఘంలో వాక్యం చెప్పబడుతున్నా కూడా ప్రార్థనకి రాని వారిని బట్టి స్థానిక సంఘాన్ని బలపరుస్తున్నప్పటికీ కూడా అది బలపడకపోతే అక్కడ సేవకుడు కూడా అలాగే బాధపడతాడు. అలాగే రోమపత్రికలో కూడా మనం 9వ అధ్యాయం చూస్తున్నప్పుడు అక్కడ పౌలు గారు కూడా అక్కడ బాధపడుతూ ఉంటాడు. అక్కడ సంఘము పరిస్థితిని బట్టి 2-3 వచనాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎక్కడైనా సమస్య ఒకటే, జనులు వాక్యానుసారంగా లేరు. ఎవరిని నమ్ముకున్నారంటే దేవునిని నమ్ముకోలేదు, విగ్రహాలను నమ్ముకున్నారు. సువార్తకు లోబడలేదు, సువార్తకు విరుద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే, వాక్యము అనే పిలుపుకి నువ్వు వినబడకపోతే, ప్రేమతో సేవకుడు చెప్పిన హెచ్చరికకు నువ్వు లోబడకపోతే చివరికి వచ్చే శేషం ఏమిటి అంటే నీ నాశనమే. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేసేది ఏమిటంటే, ఇక్కడ ఒక్కోసారి బొమ్మలేసి కూడా చెప్తూ ఉన్నా, ఇక్కడ ప్రవర్తన హృదయం ఏమైపోయిందంట, మొక్కలైపోయింది. ఈరోజు ఎందుకు అంత మొక్కలైపోయి అంతలా ఏడుస్తూ ఉన్నాడు అంటే, ఈ జనులందరూ చేస్తుంది పాపమని వాళ్ళకి అర్థం కాల. ఆ పాపాన్ని వీళ్ళు ఎలా తీసుకున్నారంట, లైట్గా తీసుకున్నారు. కొంతమంది ప్రార్థనలు కూడా లైట్గా తీసుకుంటారు. లైట్గా తీసుకోవడం అంటే చెప్పండి, ఏంటో సినిమా చూస్తున్నారు. లైట్గా తీసుకోవడం అంటే ఏంటండి, లైట్గా పెట్టండి అన్నం అంటారు. అంటే ఏంటి లైట్గా అంటే కొంచెం. అలాగే ప్రార్థనలు కూడా లైట్గా తీసుకుంటూ ఉంటారు, ఇదేదో సిరప్ లాగా. లైట్గా అంటే అర్థం ఏంటి, కొంతమందిని అడిగితే అయ్యా మాకు అంతా తెలుసులే అయ్యా అంటారు. అంతా తెలుసు, కానీ ప్రార్థన ఎలా తీసుకుంటారు, లైట్గా తీసుకుంటారు. భక్తిని ఎలా తీసుకుంటారు, లైట్గా తీసుకుంటారు. చేయాల్సిన పాపాలన్నీ చేస్తారు, మళ్ళీ అడిగితే ఏమంటారు, మాకంతా తెలుసయ్యా. మా అబ్బాయిలు మా అమ్మాయిలు ప్రతి వారం అక్కడికి వెళ్తారయ్యా. ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్న భక్తికి ఇది చేయకుండా ఎక్కడికో వెళ్తారు అనుకోవడం, అది నువ్వు లైట్గా తీసుకుంటున్నావు. ఆ లైట్గా తీసుకునే వాళ్ళు, లైట్గా తీసుకునే నువ్వు, లైట్గా తీసుకునే నేను అంటే మన దగ్గరగా ఉన్న బైబిల్ని మనం ఆశ్రయించకుండా, మనకు దగ్గరగా ఉన్న ప్రార్థనను మనం ఆశ్రయించకుండా మనము ఒక కాకాని వెళ్ళడము అనేది, లేదా ఒక అవుటుపల్లి వెళ్ళడము అనేది, ఒక చెన్నై వెళ్ళడము అనేది కరెక్ట్ కానే కాదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు నీ దగ్గర ఉన్న బైబిల్ని లైట్గా తీసుకోవద్దు, దానిని అనుదినం చదువు. నువ్వు మోకరించి ప్రార్థనని నువ్వు లైట్గా తీసుకోవద్దు, అనుదినము నువ్వు సాధ్యమైతే ఎక్కడ సత్య సంబంధమైన వాక్యములు చెప్పబడుతున్న దాన్ని నువ్వు లైట్గా తీసుకోవద్దు. వెళ్ళి విను, తప్పేముంది. ఎవరైనా వద్దన్నారా, వినమనే కదా ఏ సేవకుడైనా చెప్పేది. కాబట్టి ప్రియ సహోదరులారా, కానీ మీకా హృదయం ఇక్కడ బదలైపోయింది. దానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు పాపాన్ని లైట్గా తీసుకున్నారు, వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం చేసే కొద్దీ గాయం ఏమైపోద్ది, దేవునికి దూరం అయ్యే కొద్దీ, పాపములో మనం ఉన్న కొద్దీ ఆ ఊబి ఏమైందంటే మెల్లగా ఇంకా దూరమై దేవుణ్ణి మరింతగా మనల్ని ఏం చేసిద్దంటే దూరం చేసే అవకాశం ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. మీకా పాపానికి వచ్చే శిక్ష చెప్తూ ఉన్నాడు, కానీ యేసు పాపానికి ఉండే రక్షణను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు ఎందుకు ప్రార్థనకి రావాలి, ఎందుకు సేవకుడి మాటలు వినాలి అంటే, మీ పాపానికి వచ్చే శిక్షను సేవకుడు బోధిస్తాడు, మీ పాపానికి వచ్చే రక్షణను కూడా సేవకుడు బోధిస్తాడు. అంటే మీరు రెండూ తీసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే, నేను ఒకటే తీసుకుంటా అంటారు. ఒక్కోసారి నాకు కూడా నాన్ వెజ్ చేస్తూ ఉంటారు, వద్దు 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 అంట. అంటే ఆహారాలలో నాకు ఇది కావాలి ఇది వద్దు అని చెప్పడానికి అవకాశం ఉంది, కానీ వాక్యంలో నాకు ఇది కావాలి ఇది వద్దు అనడానికి అవకాశం లేదు. చెప్పబడుతున్న ప్రతి మాట కూడా నీ చెవి స్పందించాలి, తెలియజేయబడుతున్న ప్రతి వాక్యానికి నీ హృదయం స్పందించాలి, ప్రేమతో తెలియజేయబడుతున్న ప్రతి హెచ్చరిక కూడా నీ కుటుంబము అటెన్షన్గా ఉండాలి. అటెన్షన్గా అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు అని. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో చూడండి, ప్రార్థన తగ్గిపోతుందేమో చూడండి, పాపము పెరిగిపోతుందేమో చూడండి, బైబిల్ చదివే విషయంలో వెనకబడిపోతున్నామేమో చూడండి. మరలా అవకాశం ఇస్తే బైబిల్ పట్టుకుని భక్తిపరులుగా కనపడద్దు.
ఇవన్నీ బలహీనంగా ఉండి నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నీ భక్తి ఏమి పరిపూర్ణము కాదు. నువ్వు చేయవలసిందంతా ఈ వారంలో నీ ఫోన్లోనూ నీ విలాసాలకి, నీ కార్యకలాపాలకి, నీ వ్యాపారాలకి, నీ ఉద్యోగాలకి సమయం ఇచ్చి ఆదివారం ఏదో ఆయనకి కూతంతర 4 మెతుకులు కాకి గీసిరినట్టుగా 2 గంటలు వచ్చి కూర్చుని నేను భక్తిపరుణ్ణయ్యా అని చెప్పుకుంటే మీ భక్తి కాదు. మీరు నేను కూడా విగ్రహారాధన చేసే వారమే. విగ్రహారాధన దేవునికి దూరం చేసింది. ఈ లోకంలో ఉన్న కార్యాలు నిన్ను నన్ను దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి దేవునికి దూరం అయిపోతున్నారేమో ఆత్మీయంగా పరిశీలన చేయండి. కాబట్టి ఆత్మీయంగా పరిశీలన చేసుకుని దేవుని హెచ్చరికకు మీరు ఇగ్నోర్ చేయొద్దు. ఇగ్నోర్ చేయొద్దు అంటే దేవుని కార్యములో మీరు ఏం చేయొద్దంటే దేవుని కార్యములు దయచేసి మీరు విడిచిపెట్టవద్దని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రార్థనాపూర్వకంగా మేక వాళ్ళకి ఏమి హెచ్చరించాడో దానిలో లోతును తీసుకుని ఈరోజు మనము నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే నేను తీసుకోవాల్సిన ఒక నిర్ణయం విగ్రహాలను వదిలిపెట్టాలి. అంటే దేవునికి దూరము చేసే ఏ కార్యక్రమమైనా మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. దేవునికి నీ ఉద్యోగం నిన్ను దూరం చేస్తుందా, లేదా నీ టెలిఫోన్లు, నీ టెలివిజన్లు, నీ ముచ్చట్లు, నీ వ్యాపారాలు ఏవి దూరం చేస్తున్నాయి? అంటే ఏంటండి వ్యాపారాలు ఉద్యోగాలు మానేమంటారంటే కాదు. ఆ మిగిలిన సమయం ఉంటుంది కదా, మరి ఎక్కడ చూసినా కూడా చట్టబద్ధంగా 8 గంటల డ్యూటీ ఉంటుంది, కానీ మిగిలిన సమయం ఉంటుంది కదా. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వెసులుబాటు సమయం ఉంటుంది కదా. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, దేవుడికి నేను దగ్గరగా ఉండాలని. తర్వాత మీరు సీరియస్గా ఉండాలా. దేని విషయంలో? మీ పాపము విషయంలో సీరియస్గా ఉండాలా. సీరియస్గా ఉండి మీ పాపాన్ని ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి. అంటే ముందు మనం చేయవలసింది ఏంటంటే మనం ఎక్కడ తప్పిపోతున్నాం, మనం దేవునికి ఎక్కడ దూరం అయిపోతున్నాం, దేవుని విషయంలో ఎక్కడ బలహీనపడుతూ ఉన్నాం, అది ఒక్కసారి తీసుకోండి. అది ఆలోచన చేయవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు మీకా ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ గాతు పట్టణం గురించి చెప్పాడు. గాతు పట్టణం అంటే ఏంటంటే అది ఫిలిస్తీయుల దేశంలో ఉన్న ఒక ప్రాంతం. అంటే అది ఇశ్రాయేలీల ప్రాంతము కాదు. ఇక్కడ మీరు చూడండి, గాతు పట్టణము ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది ఫిలిస్తీన్ల పట్టణం. అంటే గాతు పట్టణానికి ఇశ్రాయేల్ రాజ్యానికి మధ్యలో ఉన్నది ఏంటంటే ఈ యొక్క మేకా ఊరు. మేకా ఏమంటున్నాడంటే మీరు బాధపడుతున్నారని, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడని వాళ్ళకి చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు ఏం చేస్తారంట? నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళు మన శత్రువులు కదా, వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు మనల్ని చెప్పవద్దు అని చెప్తూ అక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనం చదవండి సహోదరులు, పురుషులు. ఇక్కడ గాతు పట్టణం అనేది అన్య దేశాల ప్రాంతం. అన్య దేశాల ప్రాంతానికి మనకు కలిగే శిక్షాలకి చెప్పొద్దు, మన బాధ వాళ్ళకి వినిపించొద్దు అని చెప్పి ఇప్పుడు చెప్పబోతున్న ప్రతి పట్టణాలు కూడా ఎక్కడ పట్టణాలంటే యోధాల పట్టణాలు. ఇవి ఏ పట్టణాలంట? యోధాల పట్టణాలు. చదవండి. గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు, అచ్చట ఎంత మాత్రమును ఏడవవద్దు, బెత్లెహేమ్లో నేను ధూళిలో పడి పొర్లితిని. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బెత్లెహేమ్ అంటే ఏమిటి అంటే దుమ్ము ధూళి అని అర్థం. ఈ బెత్లెహేమ్ దుమ్ము ధూళిలో మీరు దొర్లండి. ఎందుకంటే మీకు కలిగిన బాధ ఎవరికి వినపడకుండా మీరే దుమ్ము ధూళిలో పడి దొర్లి. అంటే పాత నిబంధన చరిత్రలో ఎవరికైనా పెద్ద కష్టం వస్తే దుమ్ము పూసుకుని, ధూళి పూసుకుని, గోను పట్ట కప్పుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. తర్వాత చెప్తూ ఉన్నాడు. 11వ వచనం చదువుదాం. షాఫీరు నివాసి అంటే ఇప్పుడు రెండు ప్రాంతాల గురించి చెప్పాడు. గాతు పట్టణం గురించి చెప్పాడు, బెత్లెహేమ్ గురించి చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే షాఫీరు నివాసి. షాఫీరు అంటే అర్థం ఏమిటి అంటే షాఫీరు అంటే అందమైనది, బ్యూటీ. అంటే ఆ ప్రాంతము ఎలాంటిది అంటే ఒక అందమైన ప్రాంతం.
ఇప్పుడు ఈ అందమైన ప్రాంతాన్ని కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ గోడలు చాలా అందమైనవి కదా, ఆ గోడలను పడద్రోస్తా, అంటే మీ అందమైన ప్రాంతాన్ని నేను అందహీనంగా మారుస్తా. అంటే ఇప్పటిదాకా వీళ్ళు విగ్రహాలను నమ్ముకుని పాపములో ఉండి మేము బాగున్నామని అనుకుంటున్నారు కదా, కాబట్టి మిమ్మల్ని బాగున్న వాళ్ళని దుమ్ములో ధూళిలో త్రోసివేస్తా, బాగున్న వారిని మిమ్మల్ని గోడలను పడద్రోస్తాను అని చెప్తున్నాడు. తర్వాత అక్కడ చెప్తూ ఉన్నది విషయం ఏమిటి అంటే, దిగంబరివై అవమానము నొంది, అంటే అందంగా ఉన్న నిన్ను ఇప్పుడు ఎలా మారుస్తానంట, దిగంబరిగా మారు. పొద్దున కూడా మీకు చెప్పా, పార్లమెంట్లో ఒక వ్యక్తి బట్టలన్నీ ఇప్పేసి లోపల బట్టలతో నిలబడి ప్రసంగం ప్రారంభించాడు. వాళ్ళందరూ ఎలా చూస్తున్నారంటే విచిత్రంగా చూస్తున్నా. మీరు నన్ను విచిత్రంగా చూడొద్దు, బట్టలు లేని నన్ను చూస్తేనే మీకు ఇంత విచిత్రంగా ఉందంటే దేశానికి సంక్షేమం లేదు. ఆ దౌర్భాగ్యాన్ని చూసి మీరు షాక్ అవ్వండి. నాకు లేని బట్టలను బట్టి మీరు నా దిగంబరత్వాన్ని బట్టి అవమానించబడడం కాదు. దేశానం దిగంబరిగా ఉంది, దేశంలో సంక్షేమం లేదు, ఆర్థిక వనరులు లేవు, అప్పులతో ఉంది, దానిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఈరోజు మనం కూడా ఒక్కోసారి కలిగి ఉన్న ఇల్లును బట్టో, కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టో, ఆర్థిక వనరులు బట్టో గొప్పగా అనుకుంటూ ఉంటాం. దానిని బట్టి ఆనందపడడం కాదు, మనలో ఏవి లేవో దానిని బట్టి బాధపడాలి. మనం ఏమవ్వాలంటండి, బాధపడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, తర్వాత చెప్తున్నాడు, జయనాను వారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బెతుజేలులో మొదలుపెట్టి, ఎక్కడ మొదలుపెట్టాడంటండి, బెతుజేలులో మొదలుపెట్టి జరుగుచున్నది. మారోతు వారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి, అంటే మారోతు వారి జీవితంలో గతంలో మేలు ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి మేలు లేదు. అక్కడ జేనాను అనే ప్రాంతం గురించి చెప్తాడు. జేనాను అంటే అర్థం ఏమిటంటే, అక్కడ బెతుజేలు అని ఉన్నది కదా, ఆ బెతుజేలు అంటే అర్థం ఏమిటి అంటే బయటికి వెళ్ళడం. ఇవన్నీ కూడా ఊర్లండి, ప్రాంతాలు. ఒకటి ఏంటంటే గాతు, రెండోది షాఫీరు, మూడోది బెతుజేలు, నాలుగోది మారోతు. ఈ ప్రాంతాల వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరందరూ కూడా గొప్పగా ఉన్నాము, బాగున్నామని అనుకుంటున్నారు, కానీ మీరేమి గొప్పగా లేరు. ఈ జేనాను అంటే బెతు ఎజేల్ అంటే అర్థం ఏంటంటే బయటికి వెళ్ళడం. తన యొక్క పక్క ప్రాంతము వారికి ఆపద వచ్చినప్పుడు, పక్క ప్రాంతాలలో కరువు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఆదరించలేదంట. కాబట్టి విగ్రహాలను నమ్ముకున్నందుకు శిక్షిస్తున్నాడు, అందాన్ని బట్టి ఆనందించినందుకు శిక్షిస్తున్నాడు, పక్కన వారికి సహాయం చేయాల్సిన అవసరం వస్తే సహాయం చేయట్లేదు కదా. కాబట్టి వాళ్ళను కూడా ఏం చేస్తా అన్నాడంట దేవుడు, శిక్ష. అంటే ప్రతి ప్రాంతము వాళ్ళలో ఉన్న లోపము, ఆ లోపాన్ని బట్టి దేవుడు విధించే శిక్ష. నా మాట మీకు అర్థమైందా? అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీది గాతు కాకపోవచ్చు, నీది ఒకవేళ బెత్లెఫ్రా, షాఫీరు లేదా జనాను, మారోతు ప్రాంతాలు కాకపోవచ్చు, కానీ నీ కుటుంబంలో ఇలాగా దేవునికి వ్యతిరేకమైన శైలిలో జీవించే వాళ్ళు ఉన్నారేమో చూసుకోండి. అలా ఉంటే ఆ ప్రాంతాల వారిని దేవుడు బాధించి కీడు చేసినట్లుగా మిమ్మల్ని కూడా బాధించే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని బట్టి వాళ్ళు మేము బాగున్నాము అని అనుకుంటూ ఉంటారు. అంతేనా? ఒక్కోసారి ఒక పద్యం ఉంటుంది ఏంటంటే, చాలామంది వాపుని ఏమనుకుంటారంట, వాపుని అంటే వాపు అంటే మీకు అర్థమవుతుందా? నేను ఏది చెప్పినా విచిత్రంగా చూస్తారు మీరు. వాపు అంటే ఇలా వాస్తూ ఉంటుంది కదా, కాళ్ళు వాస్తూ ఉంటాయి, ప్రార్థన చేయంటారు కదా. వాపుని బలం అనుకుంటే ఎవరికి నష్టం? అలాగే వీళ్ళు కూడా వీళ్ళ కలిగి ఉన్న పాపాన్ని భాగ్యం అనుకుంటున్నారు, అది ఎవరికి నష్టం? ఆ ప్రాంతాలకే నష్టం అని చెప్తూ ఇక్కడ ఇంకొక ప్రాంతం చెప్తున్నాడు. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి, ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడునవి. అసలు వాస్తవానికి విగ్రహాలు అంటే ఇశ్రాయేలీలు, యూదులు ఒకవేళ ఒక రకంగా పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ఈ లాకీషు పట్టణమే. ఎందుకు అంటే ఈ లాకీషు పట్టణంలోనే మొట్టమొదటిగా విగ్రహారాధన జరుగుతున్న పరిస్థితి అని ఇక్కడ రచయిత చెప్తూ ఉన్నాడు. సియోని కుమార్తె పాపమునకు ప్రథమ కారణం ఎవరంట? ఒక్కోసారి అంటావు, నీ వల్లే నేను మోసపోయా, నీ వల్లే నేను ఇదైపోయాను. అంటే ఈ పైన ఉన్న ప్రాంతాలు మోసపోవడానికి, పాడైపోవడానికి లాకీసు పట్టణమే రిబ్బన్ కటింగ్ చేసింది. ఏం చేసిందంట?
ఇది రిబ్బన్ కటింగ్ చేసింది. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మీ ఆత్మ సంబంధమైన జీవితాలు పాపం జోలికి వెళ్ళొద్దు. పాపము అంటే మరి దేవునికి దూరము చేసే ఏ పనైనా కూడా పాపమే. అలా పాపము జోలికి వెళ్ళిన వాటిని దేవుడు నాశనం చేశాడు. కాబట్టి ఒకవేళ మనము కూడా పాపము జోలికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే నాశనము చేసేవాడిగా ఉంటాడని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని హెచ్చరికలను మనము పాటించాలి. దేవుడు మీకా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను, యోధా వారిని హెచ్చరించినట్లుగా దేవుడు మనలను కూడా హెచ్చరిస్తాడు దేవుని సేవకుల ద్వారా. సరే ఏముందిలే, కాసేపు కునికి వేద్దాము, కాసేపు ఆగి వెళదాము, రోజు ప్రార్థనకు వెళ్ళాలా అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు పాపంలో ఉన్నావు. ఎక్కడున్నావంట? నువ్వు పాపంలో, నువ్వు దేవునికి అవిధేయతతో ఉన్నావు. కాబట్టి అలా అవిధేయులుగా ఉన్నవాళ్ళు దేవుని వాక్యానికి దయచేసి స్పందించండి. ఎందుకు మీరు స్పందించాలి అంటే దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఎందుకు మనం స్పందించాలి అంటే స్పందించకపోతే మనము నాశనం అయిపోయే అవకాశము ఉంది. మీకా వాళ్ళ పాపానికి శిక్షణ చెప్పాడు. దేవుని సేవకుడు క్రీస్తు ప్రభువు వారి ద్వారా మీ పాపానికి రక్షణను ప్రకటిస్తున్నాడు. కాబట్టి పాపాన్ని బట్టి శిక్షణ పొందకుండా రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మీరు ఆశ్రయించే వారిగా ఉండాలని దేవుని వాక్యము పేడత మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు ఏ విషయంలో దేవుని విషయంలో తప్పిపోతున్నారో పరిశీలన చేసుకోండి. అయితే మీకా తన జీవితంలో తనకు అప్పచెప్పిన పనిని పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళి వాళ్ళ కొరకు వాక్యాన్ని ప్రకటించి శిక్షణ ప్రకటించి వాళ్ళ కొరకు ఎవరు ఏడుస్తున్నారు? మీకానే ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితాలను బట్టి మనము బాధపడుతూ మన తప్పులను సరిచేసుకోగలిగినట్లయితే, పశ్చాత్తాపం కలిగినట్లయితే మనకు కలిగిన గాయము పెద్దది కాకుండా ఉండడానికి అవకాశము ఉంటుందని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ చివరి వచనాన్ని చదివి వాక్యాన్ని ముగిస్తాను. 16వ వచనం. సియోను, నీకు ప్రియులకు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకునము, బొరచ గద్దవలే నీ బోడితనము కనపరుచుకునము. కాబట్టి ప్రియ సహోదరులారా, అక్కడ వాళ్ళు పరిస్థితులు బోడయ్యాయి అన్నారు. కాబట్టి మన పరిస్థితులు బోడవ్వకూడదంటే, మన పరిస్థితులు నాశనం అవ్వకూడదంటే, మన పరిస్థితులు అపవిత్రం కాకూడదంటే నీవు దేవునికి ఎక్కడ దూరం అయిపోతున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడికి దగ్గర అవ్వాలని, దేవుని యొక్క మాటకి నువ్వు స్పందించాలని, వాక్యానుసారంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకోండి. ఏం తీసుకోవాలంట? ఒక నిర్ణయం అంటే అది ఒక ఎమోషన్ కాదు. ఒక్కోసారి ఎమోషన్ అంటే ఏంటంటే, ఒక్కోసారి సీరియల్లో ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే కళ్ళల్లో కన్నీరు మనకు వస్తుంది, కంట్లో కోపం మనకు వచ్చేది. అది ఎమోషన్ ఏంటంటే కంటి ముందు జరిగే వాటి బట్టి వస్తుంది. నిర్ణయం ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను ఇలాగే ఉంటా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను ఇలా ఉంటా అనేది నిర్ణయం. అందుకే ఒక్కోసారి అంటావు, ఏంట్రా ఎన్ని బాధలు వచ్చినా కఠిన రాయిలాగా ఉన్నావు, శిలలాగా ఉన్నావు అంటారు కదా. అంటే అతను డిసైడ్ అయిపోయాడు, నా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను ఇలాగే ఉంటా. అందుకే యోషియా జీవితంలో కూడా ఏం చెప్తాడంటే, వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాడు. వెంటనే వెళ్ళి ఏం చేస్తాడు? అయితే మనమైతే ఏమనుకుంటాం, ఇదేమి ఎక్కడ విడ్డూరం అండి, ఆయన చేసుకోమన్నాడంట, ఈయన చేసుకున్నాడంట. కానీ యోషియా ఏం డిసైడ్ అయ్యాడంటే తన జీవితంలో తన పూర్తి ప్రేమ ఎవరికి అంకితం? దేవునికి అంకితం. కాబట్టి అటువంటి నిర్ణయం మీరు కూడా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.